హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో అయితే మనం బ్రాస్టిలావా టు బుదాపెస్ట్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం బుదాపెస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ హోటల్ చెక్ ఇన్ అయితే చేస్తున్నాం మనము. సో ఇక్కడ రూమ్లోకి అయితే వచ్చేసి మనం కాస్త ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ సిటీలోకి అయితే వెళ్తున్నాం కదా, అక్కడ కలుద్దాం. సో మనం ఫ్రెష్ అప్ అయ్యి సిటీ సెంటర్కి అయితే వచ్చేసాము. సిటీ సెంటర్ అని అయితే చెప్పాను, బట్ ఇది వచ్చేసి బుదాపెస్ట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. వన్ సైడ్ ఆఫ్ ద రివర్ ఈస్ బుదా అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ ఈస్ పెస్ట్. సో ఈ బుదా అండ్ పెస్ట్ని 2 సిటీస్ లాగా కనెక్ట్ చేయడానికి బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి షెంగెన్స్ చైన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో ఈ బ్రిడ్జ్ అయితే 1849లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. సో బ్రిడ్జ్ మీద నుండి మనం ఈ సైడ్ నుండి ఆ సైడ్కి అయితే వాక్ చేస్తూ పెడెస్ట్రియన్ వాక్ కూడా ఉంటుంది, వెహికల్స్ కూడా వెళ్తాయి అన్నమాట. సో మనం పెడెస్ట్రియన్ వాక్ చేసుకుంటూ నెక్స్ట్ సైడ్కి అయితే మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే ఈ రివర్ చూసారా, ఈ రివర్ నేమ్ వచ్చేసి ధనుబి రివర్. సో ఇదైతే చాలా మెయిన్ స్పాట్ అని అయితే చెప్తా. సో బోటింగ్ కూడా ఉంటుంది. సో బోటింగ్ చేసేవాళ్ళు బోటింగ్ కూడా చేయవచ్చు. సో నెక్స్ట్ మనం అటు సైడ్ వెళ్ళాక నెక్స్ట్ మనం అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది వచ్చేసి యాక్చువల్గా పైన బుద్ధా క్యాసిల్ ఉంటుందన్నమాట. సో మనం అక్కడ వచ్చేసి అక్కడ నుండి మనకి కొన్ని వెహికల్స్ లాంటివి కూడా ఉంటాయి టూరిస్ట్కి. సో అది తీసేసుకొని మనం అక్కడ పైనకి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడు. సో ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చర్చ్ అన్నమాట. సో మనం క్యాసిల్ పైనకి వచ్చిన తర్వాత మనకి చాలా డిఫరెంట్ స్పాట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇది చర్చ్ అండ్ ఇక్కడ నుండి మనం కంప్లీట్ సిటీ వ్యూ అయితే చూడొచ్చు. సో మనం అక్కడ బ్రిడ్జ్ అటు సైడ్ నుండి ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుండి నెక్స్ట్ మనకి పార్లమెంట్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూసేద్దాం. సో అక్కడ నుండి ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. సో వన్ ప్లేస్ టు ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనకు అక్కడ పబ్లిక్ వెహికల్స్ లాంటివి అయితే ఉంటాయి, అక్కడ స్టాప్ లాంటిది. సో అక్కడ మనం అది తీసుకొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇది వచ్చేసి బుద్ధా క్యాసిల్ అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అయితే చాలా పెద్ద ఉంటుంది. సో ఇక్కడ నుండి మనం లోపలంతా తిరిగి చూడడానికి చాలా టైం అయితే పడుతుంది. సో మేమైతే ఈవినింగ్ లైక్ అరౌండ్ సన్సెట్ అయ్యే టైంకి అయితే అక్కడికి రీచ్ అయ్యాము. సో సన్సెట్ కూడా చూడొచ్చు, సిటీ కూడా బాగుంటుందని చెప్పి వెళ్ళాము. సో ఇది వచ్చేసి సిటీ వ్యూ, సేమ్ నేను ఇందాక చూపించినట్టే బాగుంది. సిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ గేమ్స్ కూడా పెట్టారు. సో అక్కడ దియా అయితే కాసేపు ఆడుకుంది. మేము కూడా కాస్త కూర్చొని స్నాక్స్ అవి తినేసి కాఫీ తాగేసి నిదానంగా నడుచుకుంటూ ప్లేస్ అయితే అంతా చూస్తున్నాము.
సో వెదర్ కూడా కొంచెం చల్లగానే ఉంది, సన్ ఉన్నా కూడా వెదర్ అయితే చల్లగానే ఉంది. సో అక్కడైతే చాలామంది కూర్చొని మంచిగా రిలాక్స్గా సన్సెట్ అయితే చూస్తున్నారు. మేము కూడా కాసేపు అక్కడ అట్లా కూర్చొని నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో ఎస్, ఫైనల్గా పైన బుద్ధా క్యాసిల్లో అన్ని ప్లేసెస్ అన్నీ చూసుకొని కిందికైతే వచ్చేసాము. సో వచ్చేసరికి అయితే నైట్ అయింది, చీకటి అయితే అయిపోయింది. సో ఇది నైట్ వ్యూ అన్నమాట. సో అది వచ్చేసి మనం ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి అలా కిందికి వచ్చేసి అక్కడ నుండి నడుచుకుంటూ ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది, ట్రామ్ స్టాప్, అక్కడ నుండి కొంచెం ముందుకైతే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్రిస్మస్ మార్కెట్స్ ఉంటే ఆ షాప్స్ అన్నీ చూసుకుంటూ ఫుడ్ లాంటివి అవన్నీ తినేస్తూ కాస్త ఎక్స్ప్లోర్ చేసేసాం షాప్స్ అన్నీ కూడా. సో నైట్ టైం సిటీ అయితే చాలా బాగుంది. సో ప్రతి స్ట్రీట్ అన్ని బిల్డింగ్స్ అన్నీ కూడా మంచిగా ఇట్లా లైట్స్తో డెకరేట్ చేశారు. సో ఈ స్ట్రీట్ అయితే ఫ్యాషన్ స్ట్రీట్ అంట. సో ప్రతిది ఇట్లా అంబ్రెల్లాస్, గిఫ్ట్స్తోని, షూ అండ్ హ్యాండ్ బ్యాగ్స్తో డిఫరెంట్గా డెకరేట్ చేశారు. చూస్తే బాగుంది. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ ఇక్కడ అన్ని లెగోస్తో ఇట్లా సిటీలో ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా వాళ్ళు భలే చేశారు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ లెగోస్తో వాళ్ళు బిల్డ్ చేసి అందులో డిస్ప్లే లాగా పెట్టారు. సో చాలా బాగుంది. సో డే టైమ్ సిటీ ఒకలా ఉంటే నైట్ టైమ్ సిటీ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అసలు రెండు కళ్ళు చాలట్లేదు. ప్రతి బిల్డింగ్ చూస్తూ ఉంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఒకటి మూవీ లాగా ఒకటి ప్లే చేశారు. సో లాంగ్ అయిపోతుందని చెప్పేసి నేను అదంతా వీడియో అయితే పెట్టలేదు. సో ఈరోజు అయితే ఇక్కడ నైట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే ఏం చేసామనేది కూడా నేను ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. సో మార్నింగ్ కలుద్దాం. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ కొన్ని ప్లేసెస్ అయితే చూసుకున్నాము. సో ఆ తర్వాత ఇక్కడైతే ఇది మోస్ట్ బ్యూటిఫుల్ కెఫే ఇన్ ద వరల్డ్, ఇది న్యూయార్క్ కెఫే అన్నమాట. సో ఇది యాక్చువల్గా మేమైతే అడ్వాన్స్గా బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ వెళ్తే ఉంటుంది కదా అనుకున్నాము. బట్ చూస్తే చాలా పెద్ద క్యూ ఉండే అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 2 hours వెయిట్ చేశాక మాకైతే రిజర్వేషన్ దొరికింది. సో కంపల్సరీ ఎలా అయినా ఈ కేఫ్కి వెళ్ళాలని చెప్పేసి 2 hours వెయిట్ చేసి మరీ వచ్చాము. అసలు ఎంత బాగుందంటే లోపల ఇంటీరియర్స్ అన్నీ కూడా ఆర్కిటెక్చర్ లవర్స్ ఎవరన్నా ఉంటే కంపల్సరీ విజిట్ చేయాలి. సో చూడండి అసలు ఎంత బాగుందో. నేను ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు, కొంచెం షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను. సో చాలా రద్దీగా ఉంది, చాలామంది మంచి ఫొటోస్ తీసుకున్నారు. సో నేను కొన్ని క్యూట్ పిక్చర్స్ అయితే దిగేశాను అండ్ చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కెఫే అయితే మేము ఇక్కడే లంచ్ కూడా చేసేసాము. మంచి ఒక 24 క్యారెట్ గోల్డ్ కెఫే అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాము అండ్ కొంచెం వేరే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని ఇక్కడే తినేసాము. ఎందుకంటే మాకు ఆ రోజు ఈవినింగ్ రిటర్న్ ఫ్లైట్ కూడా ఉండే అన్నమాట. సో ఇదైతే దియా కోసం నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను. ఇదైతే చాలా బాగుంది. సో లాస్ట్ డే ఇన్ బుదాపెస్ట్. సో నెక్స్ట్ అయితే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఈవినింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి. సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.